హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు పొద్దున అనమాట. బయట అయితే ఊడ్చేసి కడిగేసి ముగ్గైతే పెట్టుకున్నాను. ఇక ఇంట్లోకి వచ్చి అయితే నైట్ తోముకున్న గిన్నెలు ఎక్కడెక్కడ సర్దేసుకొని మంచిగా బెడ్షీట్స్, సోఫాస్ అన్నీ అయితే నీట్గా సర్దుకున్నాను. నేనైతే నిన్న బండలు అయితే కడగలేదండి. ఎప్పుడైనా నిన్ననే కడిగేదాన్ని. ఒక 2 సార్లు పడ్డాను. ఎవరు లేనప్పుడు కడగడం వల్ల సర్ఫ్ వేసినప్పుడు బయటికి నల్ల ఆన్ చేసుకొచ్చుకుని పైప్ సెట్ చేసుకోవడం వల్ల 2 సార్లు పడ్డానన్నమాట. అలా పడడం వల్ల ఇప్పుడైతే భయమేస్తుంది. అందుకనేసి అయితే పండగ రోజే తుడుస్తామనుకున్నాను. ఇక మా వారైతే సరేలే కొడతాను పైప్ పెట్టి అన్నాడు. నేనైతే ఇక కొంచెం కాలు నానకుండా కవర్ అయితే ఎక్కించుకొని కొంచెం కాలైతే నానదనమాట. ఇట్లా కవర్ ఎక్కించుకోవడం వల్ల అందుకనేసి అయితే నాలాంటి వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతుందనేసి అయితే ఆ వీడియో క్లిప్ అయితే పెట్టాను. అలా కాలుకి ఎక్కించుకొని కడగడం వల్ల కొంచెం అయితే నానదనమాట. ఇక మా వారైతే సరే కడుగుదాము, నువ్వు సర్పేసి ఇట్లా ఇట్లా రాసుకరా, నేనైతే పైప్ తోటి కొట్టేస్తాను అంటే ఇక నేను సర్పుతోటి రాస్తుంటే మా వారు వచ్చేసి పైప్ తోటి అంత వాటర్ అనేసి బయటకైతే కొట్టేస్తుంటే ఇక నేను వేస్ట్ ఇంకా నెక్స్ట్ ఆ వాటర్ ఉంటాయి కదా అవి అయితే కొట్టేశాను. చూడండి కాలైతే కొంచెం నానకుండా ఉంటుందన్నమాట. ఇలా నేను బండలు కడిగితే ఇలానే చేస్తాను. కాకపోతే ఎవరైనా ఇలా కడిగితే మాత్రము కొంచెం నెమ్మదిగా నడవండి. ఎందుకంటే కవర్ అనేది స్మూత్గా ఉంటుంది కదా, జారే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఓకేనా మరి. ఇల్లు కడిగిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. కొంచెం నీట్గా అయితే ఉంటుంది కదా. మనము ఎప్పుడైనా ఇల్లు కడుక్కొని ఇంట్లో దీపం పెట్టుకుంటే ఆ రోజైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే అలా బాగా నచ్చుతుంది. కాకపోతే ఇల్లు కడగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. నేనైతే ఇల్లు కడగడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఈ మధ్యలో అయితే చాలా తక్కువ కడుగుతున్నాను అనమాట. అప్పుడు ఎక్కువనే కడుక్కునేదాన్ని. ఇప్పుడు ఈ మధ్యలో హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎక్కువ తుడవడమే పెడుతున్నాను అనమాట. ఇక కడిగిన తర్వాత ఇట్లా ఉంది అనేసి అయితే మా ఇల్లు మొత్తం చూపిస్తున్నాను. ఈ ఇల్లు మొత్తం కడిగేసుకున్న తర్వాత స్నానం చేసుకొని దీపం అయితే పెట్టుకున్నానండి దేవునికి తొలి ఏకాదశి రోజు నాడు ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఒక్క లైక్ ఇచ్చుకుంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇక స్నానం చేసుకొని వచ్చి అయితే దేవునికి దీపం పెట్టుకొని దేవునికి దండం అయితే పెట్టుకున్నాం అనమాట. ఆ రోజు ఇంతేనండి వీడియో. ఓకేనా, వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.